భారత్ని ఏదో చేద్దామనుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తను ఏదో అవుతోంది. పాకిస్తాన్లో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, సింధు రెబల్స్, గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి వార్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అది పెంచి పోషించినటువంటి తాలిబాన్లతో అది ఇప్పుడు తగవ పడుతుంది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్కి మెయిన్ తాలిబాన్లే దన్ను అన్నటువంటి కోపంతో ఆ టీటీపీ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఎక్కడైతే శిక్షణ ఇస్తుందో తాలిబాన్ల రాజ్యమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో మొన్ననే ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దాదాపుగా 7 ప్రదేశాలలో దాడులకి పాల్పడింది. దాని మీద ఆగ్రహించినటువంటి తాలిబాన్ ఫైటర్స్ అంతా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ దిశగా భారీ ఎత్తున వాహనాలు వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం గత 2-3 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా పాకిస్తాన్ సైన్యం మీద వాళ్ళు దాడి చేసి 19 మందిని చంపారు నిన్న కాక మొన్న. అదే సందర్భంలో 7 పాకిస్తాన్ పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నారు. దానికి ప్రతిగా నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున పాకిస్తాన్ విరుచుకుపడింది తాలిబాన్ల మీద. తాలిబాన్ల రాజ్యమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో సరిహద్దులలో ఉన్నటువంటి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తానే కాకుండా మెయిన్ తాలిబాన్ల మీద అటాక్ చేసింది. 20 మందిని చంపేసింది. అదే సందర్భంలో 20 పోస్టులు తాలిబాన్ పోస్టుల్ని స్వాధీనం చేసుకుంది. మరొక 40 పోస్టుల మీద 20 పోస్టుల్ని ధ్వంసం చేసింది. 40 పోస్టుల్ని స్వాధీనం చేసుకుంది. క్రమక్రమంగా తాలిబాన్లకి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం కిందకి మారుతోంది. ఈ ఉదంతం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.